2050 నాటికి సూపర్ బగ్స్ క్యాన్సర్ కంటే ఎక్కువ మందిని చంపే అవకాశం ఉంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ సంక్షోభం కారణంగా సంవత్సరానికి $2 ట్రిలియన్ ఖర్చు కావచ్చు. కొత్త గ్లోబల్ రిపోర్ట్ ఏమి చెబుతోందంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కంట్రోల్లో లేదు. అంటే బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు మన మందులకు లొంగడం మానేశాయి. ఇలా కొనసాగితే ఏటా లక్షల మంది చనిపోవచ్చు. సాధారణ ఇన్ఫెక్షన్స్ కూడా చికిత్స చేయలేనివి అవుతాయి. సర్జరీలు, క్యాన్సర్ చికిత్స, ప్రసవాలు అన్నీ కూడా ప్రమాదకరం అవుతాయి. ఇంకా భయం కలిగించే అంశం ఏంటంటే ఈ సూపర్ బగ్స్తో ఫైట్ చేసే ఫండ్స్ కూడా తగ్గిపోతున్నాయి. యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్స్, ఇన్ఫెక్షన్ నివారణకు ఇప్పుడే పెట్టుబడి లేకపోతే మనం మెడికల్ డార్క్ ఏజ్లోకి వెళ్ళిపోతాం. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కథ అనుకోకండి, ఇప్పుడు జరుగుతున్నదే ఇది. అందుకే మీరంతా కూడా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు ఆలోచించండి. డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోండి. పూర్తి కోర్సు కంప్లీట్ చేయండి. సగం తీసుకొని ఆ యాంటీబయాటిక్స్ని ఆపేయకండి. సూపర్ బగ్ సమస్యను ఆపడానికి మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం.